అమెరికా గురించి ఎవరు తక్కువగా మాట్లాడినా, అమెరికాను ఎవరు ఛాలెంజ్ చేసినా ట్రంప్ ఏకంగా ఆ దేశం పైన మిలిటరీతో దాడి చేసి ఆ దేశ ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేస్తున్నాడు. యూఎస్ఏ పక్కనే ఉన్న మెక్సికోను ట్రంప్ బెదిరించాడు. పైన ఉన్న కెనడాకు వార్నింగ్ ఇచ్చాడు. అండ్ ఇప్పుడు గ్రీన్లాండ్ని కూడా కబ్జా చేయాలి అని చూస్తున్నాడు. ట్రంప్ తన దేశం కోసం ఇంతగా చేస్తుంటే మన మోడీ గారు మాత్రం ఈ చిల్లర దేశాలైన పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ని కౌంటర్ చేయలేకపోతున్నారు. మనం మన దేశాన్ని ఒక సూపర్ పవర్గా చూస్తాం. నిజంగానే మన ఎకానమీ ప్రపంచంలో 4th బిగ్గెస్ట్. మన మిలిటరీ కూడా టాప్ 5 పవర్ఫుల్ మిలిటరీలో ఉంటుంది. అలాంటి దేశం ఈ చిల్లర బంగ్లాదేశ్కి గట్టి ఆన్సర్ ఇవ్వకపోవడం ఏంటి? బంగ్లాదేశ్ మిలిటరీ, ఎకానమీ ఏది కూడా మన భారత్కి పోటీ కాదు. కానీ వాళ్ళు మన దేశాన్ని ముక్కలు చేస్తాము అని ఛాలెంజ్ చేస్తున్నారు. గ్రేటర్ బంగ్లాదేశ్ క్రియేట్ చేస్తాము అని పబ్లిక్గా శపథం చేస్తున్నారు. అండ్ ఈ ముసలోడు మొహమ్మద్ యూనస్ గాడు అవకాశం దొరికినప్పుడల్లా ఇండియాను బ్లేమ్ చేస్తాడు. మనం ఎందుకు ట్రంప్ లాగా ఈ ముసలోని ఎత్తుకురాలేకపోతున్నాం? మనం ఈ చిల్లర దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్లను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం? మన దగ్గర పవర్ ఉన్నప్పుడు ఆ పవర్ని షోకేస్ చేయకపోతే ఇప్పుడే కాదు, ఎప్పటికీ సూపర్ పవర్ కాలేము. అవునా కదా? రీసెంట్గా ఈ చిల్లర బంగ్లాదేశ్ మన ఇండియాకు బీసీసీఐకి వార్నింగ్ పంపింది. ఏమనో తెలుసా? మేము మా ప్లేయర్స్ని ఇండియాలోకి T20 వరల్డ్ కప్ ఆడడానికి పంపించము, ఎందుకంటే భారత్లో మా ప్లేయర్స్కి సేఫ్టీ లేదు అని చెప్తున్నారు. ఇది మన దేశానికి ఒక అతిపెద్ద అవమానం. వీళ్ళు వరల్డ్ వైడ్గా ఇండియా ఒక అన్సేఫ్ కంట్రీ అనే ప్రాపగండాని రన్ చేస్తున్నారు. ఫస్ట్ మనం ఇక్కడ బీసీసీఐ గురించి మాట్లాడుకోవాలి. నా ఒపీనియన్ ప్రకారం ఈ బీసీసీఐ అంతా చిల్లర అండ్ చెత్త ఆర్గనైజేషన్ ఇంకోటి లేదు. కోపడకండి, రీజన్స్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. దీని పేరులో ఇండియా ఉంది కాబట్టి వీళ్ళు దేశం కోసం పనిచేస్తున్నారు అని పొరపాటున కూడా అనుకోకండి. ఫస్ట్ మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, బీసీసీఐకి గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ బీసీసీఐ గవర్నమెంట్కి చెందిన సంస్థ కాదు, ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. వీళ్ళు మన భారతీయుల ఎమోషన్తో 140 కోట్ల మంది ఎమోషన్తో ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. పెహల్గామ్లో పాకిస్తానీ ఉగ్రవాదులు మన హిందువులపై దాడి చేసినందుకు ఆపరేషన్ సింధూర్ జరిగింది. దేశం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టే మన సైనికులు, మన మిలిటరీ పాకిస్తాన్తో పోరాడింది. కానీ ఆ సమయంలో ఈ బీసీసీఐ మన దేశ ప్రజల ఎమోషన్స్ని యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించేందుకు చూసింది. కానీ పాకిస్తాన్ ఉగ్రవాద దేశంతో క్రికెట్ ఎందుకు ఆడాలి అని మ్యాచ్ని క్యాన్సిల్ చేయలేదు. ఏషియా కప్లో మన ఇండియా పాకిస్తాన్తో ఆడకూడదు అని కోట్ల మంది ప్రజలు గవర్నమెంట్కి, బీసీసీఐకి రిక్వెస్ట్ చేశారు, డిమాండ్ చేశారు. కానీ చివరికి ఏమైంది? బీసీసీఐకి దేశం కన్నా, దేశభక్తి కన్నా డబ్బే ఎక్కువ అని ప్రూవ్ అయింది. మ్యాచ్ని కండక్ట్ చేసి మేము షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అని ఒక డ్రామాను స్టార్ట్ చేశారు. షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే ఏంటి? మీరు సంపాదించాలి అనుకున్న డబ్బు సంపాదించారు కదా. అలాగే పాకిస్తాన్ వాళ్ళు కూడా డబ్బు సంపాదించుకున్నారు. ఇక్కడ మధ్యలో వెర్రోలు అయింది దేశభక్తి కలిగిన భారతీయులు. ఈ టాపిక్ గురించి ఫర్దర్గా డిస్కస్ చేసే ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. మనం ప్రతిరోజు స్టెప్స్ని కౌంట్ చేస్తాం, క్యాలరీస్ ట్రాక్ చేస్తాం, ఎంత నిద్రపోయామో మానిటర్ చేస్తాం. కానీ మనం ట్రాక్ చేయడం మర్చిపోయిన హెల్త్ మెట్రిక్ ఏంటో తెలుసా? షుగర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే 2024లో వచ్చిన ICMR ఇండియా బీ స్టడీ ప్రకారం మన దేశంలో దాదాపు 100 మిలియన్స్ అంటే 10 కోట్ల మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. అండ్ 13.6 కోట్ల మంది ప్రీ డయాబెటిక్తో బాధపడుతున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ విషయం మనలో చాలామందికి తెలియదు, టెస్ట్ కూడా చేసుకోరు. ఇప్పుడు నాకేమైంది, ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని లైట్ తీసుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు మెజర్ చేయలేని దాన్ని మేనేజ్ చేయలేరు. అందుకే బీటో ప్రకారం మన హెల్త్కి అసలైన టెస్ట్ షుగర్ టెస్ట్. బీటో అనేది కేవలం గ్లూకోమీటర్ బ్రాండ్ మాత్రమే కాదు, ఇది ఒక కంప్లీట్ డయాబెటీస్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ ఈకోసిస్టమ్. వీళ్ళు ఇండియా స్మార్టెస్ట్ గ్లూకోమీటర్ బీటో కర్వ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది మార్కెట్లో ఉన్న మిగతా వాటిలో కాదు, ఇది పేటెంటెడ్ USB కనెక్టెడ్ డిజైన్. దీని స్పెషాలిటీ ఏంటంటే నో బ్యాటరీ, నో బ్లూటూత్ ఛార్జింగ్ కూడా అవసరం లేదు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మీ ఆండ్రాయిడ్ ఫోన్ Type-C ఆర్ మైక్రో USB అయితే డైరెక్ట్గా ప్లగిన్ చేయవచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. బీటో యాప్ ఇన్స్టాల్ చేసుకొని కర్వ్ గ్లూకోమీటర్ ఫోన్కి అటాచ్ చేయండి. లాన్సింగ్ పెన్తో మీ ఫింగర్ పైన చిన్నగా ప్రిక్ చేసి ఆ బ్లడ్ డ్రాప్ని టెస్ట్ స్ట్రిప్ పైన పెట్టండి, అంతే. మీ ఫోన్ స్క్రీన్ మీద యాక్యురేట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇది CDSCO అండ్ ISO సర్టిఫైడ్ కాబట్టి
యాక్యురసీ అండ్ రిలయబిలిటీ పక్కగా ఉంటుంది. ప్లస్ దీనికి లైఫ్ టైం వారంటీ కూడా ఇస్తున్నారు. ఈ బీటో మ్యాజిక్ కేవలం అక్కడితో ఆగదు. ఇది డివైస్ మాత్రమే కాదు, మీ ప్రతి రీడింగ్ ఆటోమేటికలీ లాగ్ అవుతుంది. రిపోర్ట్స్ని డాక్టర్స్తో లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇన్స్టాంట్గా షేర్ చేయవచ్చు. మీ రీడింగ్ని బట్టి ఎస్టిమేటెడ్ HbA1c లెవెల్ని కూడా చూపిస్తుంది. బీటో యాప్ ద్వారా మీరు డాక్టర్స్ అండ్ హెల్త్ కోచెస్తో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. ల్యాబ్ టెస్ట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక కంప్లీట్ హెల్త్ పార్ట్నర్. అమెజాన్లో ఇది టాప్ చాయిస్. 8,000+ రివ్యూస్తో 4.2 స్టార్ రేటింగ్తో ఉంది. దీని ప్రైస్ కేవలం 489 రూపీస్ మాత్రమే. అండ్ మీరు 10% డిస్కౌంట్ అప్లై చేస్తే మీకు కేవలం 445కి దొరుకుతుంది. అందుకే డైలీ స్టెప్స్ అండ్ క్యాలరీస్తో పాటు షుగర్ని కూడా ట్రాక్ చేయండి. హెల్త్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో పిన్ చేశాను. వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. అవమానకరమైన విషయం ఏమిటంటే ఈ BCCI ప్రపంచంలోనే అతిపెద్ద అండ్ పవర్ఫుల్ క్రికెట్ బోర్డు. అంత పవర్ మన దగ్గర ఉండి కూడా ఏషియా కప్ గెలిచిన తర్వాత కూడా ఆ కప్పుని మనం ఇండియాకు తేలేకపోయాం. పాకిస్తాన్ ఆ కప్పు మనకు ఇవ్వలేదు. అలా ఎందుకు అని అడిగితే BCCI ఏమో వాళ్ళు మాకు ఇవ్వలేదు, మనం తీసుకురాలేదు అని చెప్తుంది. అలాగే ఈ BCCI ఎంత హిపోక్రెట్ అంటే పాకిస్తాన్కి మన టీంని మనం పంపకపోవడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆ దేశం సేఫ్ కాదు. ఇది 100% నిజం. ఆ దేశంలో క్రికెట్ ఆడడానికి వెళ్ళిన టీంలపైన దాడులు కూడా జరిగాయి. కానీ పాకిస్తాన్ టీంకి మన ఇండియాలో ఎటువంటి ప్రాబ్లం లేదు. పాకిస్తాన్ టీం మన ఇండియాకు వస్తే వాళ్ళకు స్వాగతం పలకడానికి మన దగ్గర ఒక అతిపెద్ద కమ్యూనిటీ ఆల్రెడీ ఉంది. వాళ్ళపైన ఎప్పుడు మన దేశంలో దాడులు జరగలేదు. అయినా కూడా పాకిస్తాన్ మేము ఇండియాలో క్రికెట్ ఆడడానికి రాము అని చెబితే పవర్ఫుల్ క్రికెట్ బోర్డు అయిన BCCI ఏం చేయాలి? తమ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి వాళ్ళపైన ప్రెజర్ పెట్టి దేశానికి రప్పించాలి, లేదా ఆ మ్యాచ్ని క్యాన్సిల్ చేయాలి. కానీ మన వాళ్ళు ఏం చేశారో తెలుసా? మన వాళ్లకు దేశం కంటే డబ్బే ముఖ్యం కదా. అందుకని సరే మీరు మా దేశంలోకి రావాల్సిన అవసరం లేదు, మనం వేరే చోట అంటే దుబాయ్లో మ్యాచ్ పెట్టుకుందామని అక్కడికి వెళ్ళి మ్యాచెస్ ఆడారు. ఈ విధంగా ఒక చిల్లర దేశం ప్రెజర్కి లొంగినప్పుడు నువ్వు ఒక పవర్ఫుల్ క్రికెట్ బోర్డు అయి ఉండి నీతో ఏంటి ఉపయోగం? నువ్వు దేశానికి రావాల్సిన కప్పును తేలేకపోయావు. ఇతర దేశాలు బెదిరిస్తే వాళ్ళ డిమాండ్కి తగ్గట్టుగా బయట దేశంలో క్రికెట్ మ్యాచ్లు కండక్ట్ చేస్తున్నావు. అంటే నీకు దేశం కంటే దేశ ప్రజల సెంటిమెంట్ కంటే డబ్బే ముఖ్యం. ఇది మన BCCI అసలు రూపం. మళ్ళీ చెప్తున్నాను, ఈ BCCIకి మన గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. వీళ్ళు ప్రతిసారి మన ఇండియాను అవమానించే పనులే చేస్తారు. దేశం కోసం ఒక స్టాండ్ని ఎప్పుడు తీసుకోలేదు. వీళ్ళు మన సెంటిమెంట్ని మన ఎమోషన్ని ఉపయోగించి డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ రెస్పెక్ట్ చేయట్లేదు. అందుకే ప్రెజెంట్ గవర్నమెంట్ ఈ BCCIని కంట్రోల్లోకి తేవడానికి త్వరలోనే ఒక కొత్త రూల్ తీసుకురాబోతోంది. ప్రజెంట్ ఈ BCCIకి సెక్రటరీగా జైషా ఉన్నాడు. ఇతను అమిత్ షా కొడుకు. కాబట్టి BCCI గవర్నమెంట్ కింద పనిచేస్తుంది అని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఇప్పుడు BCCI దేశం పైన ప్రేమ ఉన్నట్టు దేశభక్తి ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది, కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళ అసలు రూపం చూపిస్తుంది. పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశ ప్రజల్ని చంపుతున్న సందర్భంలో మనం వాళ్ళతో క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉందా? కానీ డబ్బు కోసం ఈ BCCI మ్యాచెస్ని కండక్ట్ చేసింది. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఒక దారుణమైన విషయం ఏమిటంటే ఈ చిల్లర బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు BCCIని బెదిరిస్తుంది. ఈ BCCIకి పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి ఎటువంటి గొడవలు జరిగినా మనకు ఏమాత్రం సంబంధం లేదు. కానీ ఈ చిల్లర BCCI కారణంగా ప్రతిసారి మన భారత్ బ్లేమ్ అవుతుంది. మన భారత్ యొక్క స్టేచర్ వరల్డ్ వైడ్గా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా? మా టీం ఇండియాలో T20 వరల్డ్ కప్ ఆడడానికి రాదు, ఎందుకంటే ఇండియాలో మా ప్లేయర్స్కి సేఫ్టీ లేదు అని వీళ్ళు చెప్తున్నారు. ఈ న్యూస్ని బయట దేశం వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? BCCIకి బంగ్లాదేశ్కి గొడవ జరుగుతుంది అని వాళ్ళకి అర్థమవుతుందా? నో. వాళ్ళు క్లియర్గా ఇండియా సేఫెస్ట్ కంట్రీ కాదేమో అనుకుంటారు. ఇక్కడ BCCI చేసే చెత్త పనులకి మన ఇండియా బ్లేమ్ అవుతుంది. అయితే ఇప్పుడు సడన్గా బంగ్లాదేశ్కి BCCIకి గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అంటే మీ అందరికీ తెలుసు, IPL 19th సీజన్ స్టార్ట్ కాబోతుంది. టాటా IPL 2026 స్టార్ట్ అవ్వబోతుంది. ఇందులో మొత్తం 10 టీంలు పార్టిసిపేట్ చేస్తాయి. అయితే మ్యాచెస్ స్టార్ట్ అయ్యే ముందు ప్లేయర్స్ అందరినీ ఆక్షన్లో ఈ టీంలు కొంటాయి. ఈ ఆక్షన్లో KKR కోల్కతా నైట్ రైడర్స్ బంగ్లాదేశ్కి చెందిన ఒక ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్ని 9.2 crores పెట్టి కొనుక్కుంది.
ఇతను ఒక మంచి బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. ఇది బంగ్లాదేశ్లో హిందువులపై దాడి జరిగిన తర్వాత అయిన ఆక్షన్. ఈ విషయం బయటకు రాగానే బంగ్లాదేశ్లోని క్రికెట్ లవర్స్ ఎంతో సంతోషపడ్డారు, వాళ్ళ ప్లేయర్ని పొగుడుకున్నారు. ఇక్కడ చూడండి, బీసీసీఐ ఎంత చెంత ఆర్గనైజేషన్ అంటే బంగ్లాదేశ్లో హిందువులపై అతి కిరాతకంగా దాడులు జరుగుతున్నాయి అని తెలిసి మన హిందువుల్ని అక్కడ వేటాడి చంపుతున్నారు, అక్కడి లీడర్లు ప్రజలు ఇండియాను హేట్ చేస్తున్నారు అని తెలిసి కూడా ఈ సమయంలో బంగ్లాదేశ్ ప్లేయర్స్ని ఇండియన్ ఐపీఎల్లో ఆడించాల్సిన అవసరం ఉందా? బంగ్లాదేశ్ ప్లేయర్స్ని తీసుకుంటే మన ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అని వీళ్ళకి తెలియదా? తెలుసు. కానీ ఏం చేస్తారులే, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ని ఎలా చూశారో మళ్ళీ అలాగే చూస్తారు అనుకున్నారు. కానీ ఈసారి హిందువులంతా ఏకమై భారీగా ప్రెజర్ని పెంచారు. కేకేఆర్ టీం ఓనర్ షారూఖ్ ఖాన్. కాబట్టి షారూఖ్ ఖాన్ని అందరూ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇతను ఒక ముస్లిం, మొదటి నుంచి పాకిస్తాన్ అంటే ఇతనికి ప్రేమ. ఇప్పుడు బంగ్లాదేశ్ని అలాగే సపోర్ట్ చేస్తున్నాడు. ఇతను యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగిన వాడు అని ఆన్లైన్లో టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ప్రజల నుంచి భారీ ఎత్తున వ్యతిరేకత రావడంతో ఇప్పుడు బీసీసీఐ దిగి వచ్చి ఈ బంగ్లాదేశ్ ప్లేయర్ని ఐపీఎల్ నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ పని బీసీసీఐ ముందే చేయొచ్చు. మనం పాకిస్తాన్ ప్లేయర్స్ని ఎలా అయితే బ్యాన్ చేశామో సేమ్ అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులు, వాళ్ళు ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడుతున్న మాటలు, అక్కడి మినిస్టర్లు, ప్రజెంట్ ఇంటరీం ప్రైమ్ మినిస్టర్ ఇండియాను ఎలా టార్గెట్ చేస్తున్నాడో వాళ్ళకు తెలుసు. తెలిసినప్పుడు ఈ ప్లేయర్స్ని కూడా బ్యాన్ చేయొచ్చు కదా. ప్రజలు రియాక్ట్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే బీసీసీఐకి దేశం కన్నా ప్రజల సెంటిమెంట్ కన్నా డబ్బే ఇంపార్టెంట్. డబ్బు కోసం వీళ్ళు ఏ చెత్త పనైనా చేస్తారు. ఎప్పుడైతే బీసీసీఐ ఈ బంగ్లాదేశ్ ప్లేయర్ని ఐపీఎల్ నుంచి తొలగించినట్టు అనౌన్స్ చేసిందో వెంటనే బంగ్లాదేశ్ ఇండియాకు వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. బంగ్లాదేశ్లోని ఒక లీడర్ అయితే ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడుతూ మేము భారత్కి బానిసలము కాదు, మేము ఫ్రీ అయిపోయాము అని చెప్తున్నాడు. అసలు మనం వీళ్ళను ఎప్పుడు బానిసలుగా చేసుకున్నాము? నిజంగా చేసుకున్నా బాగుండేది, ఎందుకంటే వీళ్ళ బుద్ధి అలాంటిది. ఇప్పుడు బంగ్లాదేశ్ చెప్తుంది, మా దేశానికి, మా దేశ ప్లేయర్కి జరిగిన అవమానం చాలా పెద్దది, దీన్ని మేము సీరియస్గా తీసుకుంటున్నాము, మేము రాబోయే T20 వరల్డ్ కప్ ఆడడానికి ఇండియాకు రావట్లేదు అని ప్రకటించింది. అంతేకాదు ఐపీఎల్ బంగ్లాదేశ్లో బ్రాడ్కాస్ట్ కాకుండా దాన్ని బ్యాన్ చేస్తాము అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిల్లర బంగ్లాదేశ్ మన దేశంలో ఒక రాష్ట్రం అంతా ఉంటుంది. వీళ్ళు ఐపీఎల్ చూడనంత మాత్రాన మనకు వచ్చే పెద్ద నష్టమేమీ లేదు. ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా మన ఇండియాకు 100 రూపాయలు వస్తే అందులో 1 రూపాయి మాత్రమే బంగ్లాదేశ్ నుంచి వస్తుంది. దాంతో బీసీసీఐకి బంగ్లాదేశ్కి వచ్చే నష్టమేమీ లేదు. కానీ మన ఈ బీసీసీఐ డబ్బు కోసం ఎంత కక్కుర్తి పడుతుంది అంటే ఇప్పుడు వీళ్ళు బంగ్లాదేశ్ కండిషన్స్ కూడా ఒప్పుకున్నారు. సరే మీరు ఇండియాకు రాకపోతే పర్లేదు, మనం వేరే ఎక్కడైనా మ్యాచెస్ ప్లాన్ చేద్దామని కొత్త డేట్స్ని ప్రకటించే పనిలో పడ్డారు. అరే మీరు ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ క్రికెట్ బోర్డు, ఇలా డబ్బు కోసం కక్కుర్తి పడకుండా ఒక్కసారైనా మన దేశం కోసం స్టాండ్ తీసుకోవచ్చు కదా. ఈ అమిత్ షా కొడుకైన జైషా ప్రజెంట్ ఐసీసీకి చైర్మన్, ఏషియా క్రికెట్ కౌన్సిల్కి ప్రెసిడెంట్. ఇంత పెద్ద పదవిలో ఉండి ఈ చిల్లర దేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతే, నీ దేశాన్ని నువ్వు డిఫెండ్ చేయలేకపోతే, ఇంత పెద్ద పొజిషన్లో ఉండి నీ వల్ల ఉపయోగం ఏంటి? దేశానికి నువ్వు చేస్తుందేంటి? ఈ విషయంలో నిజం చెప్తున్నాను, మనం బంగ్లాదేశ్ని మెచ్చుకోవాలి. వాళ్ళ ఒక్క ప్లేయర్ని తొలగిస్తే వాళ్ళు కంప్లీట్ టీమ్నే పంపము అని చెప్తున్నారు. మేము ఇండియాకు రాము అని చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సన్ని చూడండి, ఇతని పేరు ఆసిఫ్ నజరుల్. ఇతను ప్రజెంట్ బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ అండ్ లీగల్ అడ్వైజర్. రీసెంట్గానే మన జయశంకర్ గారు ఇతన్ని కలిశారు. అలాంటి వీడు ఇప్పుడు చెప్తున్నాడు, మేము భారత్కి బానిసలము కాదు, స్లేవరీ డేస్ ఆర్ ఓవర్ అని చెప్తున్నాడు. అఫ్కోర్స్ కాస్త ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడుతున్నాడు. కానీ స్టిల్ వాళ్ళ దేశం కోసం స్టాండ్ తీసుకుంటున్నాడు. కానీ మన వాళ్ళు డబ్బుకు అమ్ముడుపోతున్నారు. ఒక చిన్న దేశం మన ఇండియాను ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేస్తుంటే మనం ఎందుకు వీళ్ళపైన యాక్షన్ తీసుకోవట్లేదు? ఈ బీసీసీఐ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, వాళ్ళకు డబ్బే ముఖ్యం, దేశం ఎటుపోయినా పర్లేదు అనుకుందాం. అనుకోవడం కాదు, వీళ్ళు అలాగే బిహేవ్ చేస్తున్నారు. కానీ మన మోడీ గారు, అమిత్ షా గారు, మన మిలిటరీ ఎందుకు బంగ్లాదేశ్ని బెదిరించలేకపోతుంది? ఇది చూస్తుంటే ప్రజెంట్ ట్రంప్ చేసేదే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ వెనుజులా ప్రెసిడెంట్ నికోలస్ మాదురో కొన్ని రోజుల క్రింద, ఏ ట్రంప్, నేను నా దేశంలోనే ఉన్నాను, నీకు దమ్ముంటే నన్ను టచ్ చేయమని ఛాలెంజ్ చేశాడు. కట్ చేస్తే జస్ట్ 12 గంటల ప్లానింగ్తో వెనుజులా దేశ మిలిటరీని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి ఆ దేశ ప్రెసిడెంట్ని ఇంటి నుంచి ఎత్తుకెళ్ళిపోయారు.
ఇది ట్రంప్ పవర్, అమెరికా పవర్. సూపర్ పవర్ అంటే ఇలా తన పవర్ని డిస్ప్లే చేయాలి. ఇక్కడ ట్రంప్ చేసింది కరెక్ట్, అమెరికా మంచి చేస్తుంది అని చెప్పట్లేదు. కానీ నీ దేశాన్ని ఎవడైనా ఛాలెంజ్ చేస్తే వాడికి తగిన బుద్ధి చెప్పాలా లేదా? ఇది చూసి ఇప్పుడు అమెరికా చుట్టూ ఉన్న ఏ దేశమైనా ట్రంప్ని ఛాలెంజ్ చేస్తుందా? ఛాలెంజ్ చేసి బతకగలదా? సేమ్ ఇలాంటి ఎగ్జాంపుల్ని మన ఇండియా కూడా మన చుట్టూ ఉన్న దేశాలతో సెట్ చేయాలి. మన చుట్టూ ఉన్న ఈ చిల్లరగాళ్ళు మన దేశం గురించి మాట్లాడాలంటేనే భయపడిపోవాలి. మేము క్రికెట్ ఆడడానికి ఇండియాకు రాము, ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ ఆపేస్తాము అని చెప్పగానే మోస్ట్ పవర్ఫుల్ క్రికెట్ బోర్డ్ ఐసీసీఐ బంగ్లాదేశ్కి సరెండర్ అయినట్టుగా బిహేవ్ చేస్తుంది. ఇది నిజంగా సిగ్గుచేటు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? బీసీసీఐ అసలు ఏం చేయాలనుకుంటుంది? వీళ్ళకు దేశం కంటే డబ్బే ముఖ్యమా? మీకేమనిపిస్తుంది? ట్రంప్ చేసినట్టుగా ఒక ఆపరేషన్ మనం బంగ్లాదేశ్ పైన చేయాల్సిన అవసరం ఉందా? దీనిపై మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.